అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వీసార్ రెడ్డి ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ రాజీనామా చేసిన ఎమ్మెల్యే. మరి నీతి లేని మనుషులు రాజకీయాలలో ప్రజలకు పాలేరుగా పని చేయాలి కానీ నిత్యం అడ్డదారులు అవినీతిలో మునిగిపోయిన వారి దగ్గర నేను పనిచేశాను, పాలేరుగా పనిచేశాను అని గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ విజయసాయిరెడ్డి గారు. విజ్ఞాత కలిగిన రాష్ట్రాలకే శ్రేయస్సు కోరుకునేవారు ఖచ్చితంగా గమనించాలి. వీరు కావాలా వద్దా అనేది ఆలోచించుకోండి. దొంగలు ఊర్లు పంచుకున్నారు అని కూడా అంటారు విజయసాయిరెడ్డి గారు. మరి సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఏదో విధంగా, ఎంతో విధంగా ఆయన ఈ విధంగా అదే ప్రభుత్వంలో, అదే పార్టీలో పనిచేసిన మనిషి ఆ విధంగా చెప్తున్నారంటే ఎలా సాధ్యమవుతుందో ఒకసారి చెప్పండి. ఇంకా 2029లో మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా ఏం చేయగలుగుతున్నారో, ఎలా చేయగలుగుతున్నారో, ఉన్నదంతా కూడా దోచుకోవటానికి సిద్ధపడ్డ వాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. మన రాష్ట్రం గురించి ఏమైనా చేయగలుగుతారు, ఏమైనా చేయటానికి సిద్ధపడుతున్నారంటే ఎలా సాధ్యమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక నీతి లేని మనిషి దగ్గర పనిచేశాను అని అంటారు. మళ్ళీ ఈసారి 2029లో అధికారంలోకి రావచ్చు అని కూడా అంటారు. ఏ విధమైన మాటలు, ఎలా మాటలు, వాళ్ళ మాటలు వైసీపీ వాళ్ళయి, ఈ వీసారెడ్డి గారి. ఒక్కసారి ఆలోచించుకోండి. నర్రం లేని నాలుక ఎన్నో 100 విధాలుగా మాట్లాడిస్తుంది. 100 పార్టీలు మారుస్తున్నారు ఈ వీసారెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ నీతి లేని మనుషులు రాజకీయాలకు, ప్రజలకు పాలేరుగా పనిచేయాలి కానీ ఈ అడ్డదారిలో అవినీతిలో మునిగిపోయిన వారి దగ్గర పాలేరుగా పనిచేశానని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇక రాబోయే రోజులలో, రాబోయే సంవత్సరాల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఉన్నదంతా దోచుకుంటారు అని మళ్ళీ చెప్తారు. ఏ విధంగా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఇదే కూటమి ప్రభుత్వం మళ్ళీ 2029 అధికారంలోకి వస్తే మన రానివారు, రావడానికి ఆస్కారం లేదు అని కూడా అంటారు. అంటే రకరకాల మాటలు, రకరకాల వేషాలతో ఇలా మాట్లాడటం సరైనది కూడా కాదు కదా. ఒక్కసారి ఆలోచించుకోండి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి జరబడతానని అంటారు. మళ్ళీ ఎలా సాధ్యమవుతుంది? పాలేరుగా పనిచేసినప్పుడు అదే పార్టీలు, అదే విధంగా, అదే రాజకీయ నాయకులు, అదే రాజకీయాలలో వాటిల్లోనే ఉండవచ్చు కదా. ఎందుకు ఈ విధంగా చెప్పుకుంటున్నారు? విజ్ఞాత కలిగిన రాష్ట్రం శ్రేయస్సు బాగుపడాలే కానీ ఇలా నాశనం చేయటానికి గమనించకూడదు, ఆలోచించకూడదు. ఒకసారి ఆలోచించుకుని రాష్ట్రం బాగుపడాలి, కంపెనీ రావాలి, రాష్ట్ర ప్రజలు బాగుపడాలి అనేది గమనించండి. ఎవరు ఏదైనా కానీ ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.